అందరికీ నమస్కారం అండి. సాట్ జీపీటీని మనం వాడినందుకు ఎవడో వాడడం. ఒక ప్రోటీన్ ఫుడ్ తయారు చేయడానికి మనం సాట్ జీపీటీ అయితే అడిగాము. అదైతే మనకి ఇచ్చేసింది. ఏమి ఇచ్చిందో ఇప్పుడు మీకు చెప్తాను. కొంచెం అయితే క్యారెట్ ఇచ్చింది. క్యారెట్ని మెల్లిగా తురుములు తీసేస్తున్నాం మనం. ఎందుకంటే అది మొక్కలు చేసుకోవాలి కాబట్టి మొక్కలు చేసేస్తున్నాం కూడానే. మనకు ఖర్చుతో కూడా చాలా కట్టం, కానీ కష్టమైన నటువంటి సేద్ అయిపోతాం భయం వేసింది బాబాయ్. క్యారెట్ అయితే కోసాము, బీట్రూట్ కూడా కోసాం, చిక్కుడికాయ మొక్కలు అలాగా చిన్నగా నైస్గా తరిగేసాము, నీటిలో కడిగేసుకుని మరీ సుమి, ఎందుకంటే ఏమైనా పురుగులు కట్టుంటే దోలు తీరిపోతాయి. ఆ తర్వాత ప్రోటీన్ అయినా మిల్ మేకర్ని మనం రెడీ చేసుకుంటున్నాము. ఈ గ్యాప్లో పొయ్యి వేసామండి బాబు. పొయ్యి ఎందుకు పెట్టామా అంటారా? మరి పొయ్యి ఎట్టకపోతే ఎలా ఉడకబెడతాము? అది మన బుడ్డ పొయ్యి, ఇది కుక్కర్ లాంటిది అనమాట. సో కొన్ని వాటర్ వేసుకుని ఈ ఉడకబెట్టి బాయిలర్ లాగా ఈ చిక్కుడుకాయలు, ఈ క్యారెట్, బీట్రూట్ అన్ని ఇందులో వేసి పొయ్యి వేసి స్విచ్ చేసేసాము. ఈ గ్యాప్ లో ఏ నీళ్ళు మరగబెట్టుకున్నాం. మనకి ఎందుకంటే హై ప్రోటీన్ ఏదైతే ఉందో దానిలో దీన్ని మిక్స్ చేయడం కోసం. ఈ లోపు చూస్తే కూరగాయలు అయితే ఉడికిపోతున్నాయండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఈ గ్యాప్ లో వేడి నీళ్ళ దగ్గరికి వచ్చాము. ఆ వేడి నీళ్ళు తీసుకుని మిల్ మేకర్ లో మనం తెలియకుండా అలా రెడీ చేస్తే, ఎందుకంటే మొత్తం కలపడానికి సెంసే పెట్టుకుని అయితే కడిగేసాము. ఈ లోపు మళ్ళీ కూరగాయల దగ్గరికి వచ్చాము. కూరగాయలు అయితే బాగా ఉడికిపోయినాయి. ఇంక ఈ మిల్ మేకర్లు అయితే శుభ్రంగా చేతితో పిండిసాము. ఎందుకు పిండాము రండి, అందులో నీళ్ళు ఉంటే మళ్ళీ మనం తినలేం కాబట్టి లైట్ గా పెప్పర్ వేసాము, కొంచెం నిమ్మకాయ పిండాము. ఈ గ్యాప్ లో మరి మసాలా అవసరం అని చెప్పి కొంచెం కలిపేటప్పుడే కొంచెం కారం కూడా వేసాను ఫ్రెండ్స్. కారం అయ్యకపోతే మనం ఏం చేయలేం కదా, మరి మన బాడీకి అవసరం కాబట్టి. ఈ బాగా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టి పొయ్యి అయితే ఉడికిపోయిందని చూసాం. కూరగాయలు అయితే లెవెల్ గా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఆ కూరగాయలను అలా మనం తీసుకుని పక్కన ఒక గిన్నె అయితే సెట్ చేసాం. ఆ గిన్నెలో అయితే పోసేసుకున్నాము. ఇప్పుడు అదైతే మన బాయిలర్ పొయ్యి ఉందో అందులో కొంచెం లైట్ గా ఆ బ్రౌన్ ఆయిల్ వేయడానికి మన దగ్గర లేదు కాబట్టి మనం మామూలు ఆయిల్ వేసుకున్నాము. ఇందులో కొంచెం ఈ మ్యాగ్నెట్ లాగా వేసుకుని ఇప్పుడు కీర దోస, టమాటా, ఉల్లిపాయను కూడా చిన్న లైట్ గా ముక్కల కింద అయితే కోసుకున్నాం. ఎందుకంటే మనం దీన్ని సలాడ్ కాబట్టి. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు పొయ్యి మీద ఏదైతే పెట్టామో అది కూడా ఇందులో వేసేసాము. సో మొత్తం మిక్స్ చేసి లైట్ గా బ్లాక్ పెప్పర్ వేసి కొంచెం నిమ్మకాయ పిండి లైట్ సాల్ట్ వేసి దాన్ని అలా కలిపేసాము. మనకు రెడీగా వేడిగా ఒక ప్రోటీన్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా కావాలంటే మన ఛానల్ లైక్ చేసి ఫాలో చేయండి.